taste. So, what a taste ka sa ఈరోజు మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంటున్న ఉలుచారు రెస్టారెంట్ కి. మరి అక్కడ చెఫ్ పండు గారిని అడిగి తెలుసుకుందామా ఈ రోజు ఎలాంటి రెసిపీలు తయారు చేయబోతున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, ఈ రోజు ఏంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? రెగ్యులర్ కర్రీలు కాకుండా ఒక మంచి ఐటమ్ ఇంట్లో కర్రీ అంటే వెజిటేబుల్తో ఒక మంచి ఐటమ్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చూపిస్తున్నామండి. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి ఐటమ్స్ అనేది కంపల్సరీ రెగ్యులర్గా కాపాడేది కానీ వీక్లీనో లేదంటే ఏదైనా వెకేషన్ ఉన్నప్పుడు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. వచ్చిన గెస్ట్లకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటే ఫుడ్ అనమాట. నీలగిరి వెజ్ కర్రీ. సో ఇది నీలగిరి స్పెషలా? ఓకే, నీలగిరి వెజ్ కర్రీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి ఇంతకీ ఆ కర్రీ ఏమంటారు, ఆ వెజిటబుల్ ఏంటి, ఎలా తయారు చేస్తారు ఏంటి తెలుసుకునే ముందు వాటికి కావాల్సిన పదార్థాలు తెలిసేసుకుందాము. పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. బాయిల్డ్ వెజిటేబుల్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, గార్లిక్, పాలక్, సాల్ట్, ధనియా పౌడర్, మేథీ పౌడర్, ఎల్లో గ్రేవీ, బటర్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలిసేసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాము. సో పండు గారు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, స్టవ్ వెలిగించేసుకుందాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. సరిపోతుంది. నీలగిరి వెజ్ కర్రీ అనమాట. ఓకే, ఇందులో కొద్దిగా జీరాన్ని వెజిటేబుల్ మనం ఇందులో ఓన్లీ బాయిల్డ్ వెజిటేబుల్ అంటే బెన్నీస్, క్యారెట్, ఆలు, గోబీ, అట్లాగే దీనిలో పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా పన్నీర్ మనకి కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు అండి. మరి వెజిటేబుల్ ఎక్కువ పన్నీర్ తక్కువ, కొంతమంది పన్నీర్ ఎక్కువ తింటూ ఉంటారు వెజ్ కర్రీలు కూడా. అలా పన్నీర్ ఎక్కువ యాడ్ చేసుకుని వెజిటేబుల్ తగ్గించుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఆలు కొంతమంది తినరు, ఆలు అవాయిడ్ చేసుకోవచ్చు. గోబీ ఎక్కువ తినాలనుకుంటే గోబీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఏది కావాలంటే అది యాడ్ చేసుకొని మనకు అవసరాలని తీసేసుకోవచ్చు అండి. ఓకే, సూపర్. సో ఫస్ట్ అయితే కనుక జీలకర్ర వేసుకున్నాము, అది ఫ్రై చేసుకోవాలన్నమాట. అవునండి. పాలక్ని కూడా మనం కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్నాం. బాయిల్ చేసుకొని నైస్గా కీమా టైప్లో చాప్ చేసుకొని పెట్టుకున్నామని. ఇది కూడా ఇలా పెట్టుకుంటే ఏదైనా కర్రీ రెడీ చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఐటమ్ చేస్తున్నామో ఆ ఐటమ్స్కి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటే కనుక తొందరగా ఐటమ్ అనేది రెడీ అయిపోతుందండి. ఓకే, కొద్దిగా ఆనియన్, అలాగే కొద్దిగా గార్లిక్. ఓకే, నైస్ చాప్ ఆనియన్, అలాగే నైస్గా చాప్ చేసుకునే గార్లిక్, కొద్దిగా గ్రీన్ గార్లిక్, జింజర్, గార్లిక్ ఏనండి. గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ. ఓకే, గార్లిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీ. ఓకే, అంటే అంటే నీలగిరి సైడ్ ఇప్పుడు మీరు కర్రీ తయారు చేస్తారు కదా, ఎలా ఉంటాయి? స్పైసీగా ఉంటుందా, వాళ్ళు కొంచెం తక్కువ తింటారా, లేకపోతే అసలు అక్కడ రుచులు ఎలా ఉంటాయి? ఎక్కువగా స్పైసీగా ఉండదని అలా అని చెప్పి మైల్డ్గా కూడా ఉండదు, మా మీడియంగా ఉంటుంది, చట్పట్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలా? కొద్దిగా ఫ్రై కావాలని. రైట్. సో ఆనియన్స్ అయితే లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలంట. అలాగే బాయిల్ చేసి కీమా చాప్ చేసుకున్న పాలక్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, ఎందుకు అంటే పాలకూర అనేది ఆకుకూర ఏదైనా సరే త్వరగానే మగ్గిపోతుంది కదా, ఎందుకు డైరెక్ట్గా యాడ్ చేసుకోలేదు? మళ్ళీ బాయిల్ చేసి కీమా చేసి ఇలా ఎందుకు యాడ్ చేసుకోవాల్సి వచ్చింది? పాలక్ని ఇలా మనకి చాప్ చేసుకున్న పచ్చి పాలక్ ఏది తీసుకున్నా కానీ డైరెక్ట్గా కట్ చేసేదానికన్నా బాయిల్ చేసి కట్ చేస్తే కనుక చాపింగ్ మంచిగా అవుతుందండి. అది ఎక్కువ ఆకులుగా కనిపించదండి మనకి. ఓకే, అంటే కొంతమంది ఆకులుగా కనిపిస్తే ఇష్టపడరు కాబట్టి, సో అందరూ తినేటట్టుగా ఉండాలి కాబట్టి ఇలా తయారు చేస్తాం అనమాట. ఓకే, సో పాలకూర యాడ్ చేసుకున్నాము ఇందులో మనము, అది కూడా బాయిల్ చేసి నైస్ చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. అలాగే వెజిటబుల్స్ ఏవైతే మనము ఏమంటారు, పొటాటో కానీ, బీన్స్, క్యారెట్, అలాగే దీంట్లో పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఓకే, సో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. మనకి పన్నీర్ కూడా ఎక్కువసేపు వేసుకొని ఫ్రై చేయకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఇమీడియట్గా జస్ట్ అలా పన్నీర్ మనం ఇలా స్టీమ్ టైప్లో చేయొచ్చండి. డీప్ ఫ్రై అనేది ఎక్కువ సేపు చేస్తే కనుక మనకు అది గట్టిగా అయిపోతుంది. ఓకే, కొద్దిగా గ్రేవీ, కొద్దిగా వాటర్ బండిలో
సరిపోతాయి ఇంకొద్దిగా. వావ్, చూడడానికి అయితే మటుకు చాలా బాగుంది. ఇందులో మనం పుదీనా పేస్ట్ కూడా కొద్దిగా చట్నీ యూజ్ చేస్తున్నామండి. ఓకే, పుదీనాని కొద్దిగా గ్రీన్ చిల్లీ, పుదీనా, జీరా ఈ మూడు వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత పేస్ట్ వేసేసి, మరి ఎక్కువగా ఉంటే కనుక దానిలో ఒక స్పూన్ అంత పెరిగేసేసి పేస్ట్ వేసేస్తే కనుక ఈ విధంగా వస్తుందండి. ఓకే, కొద్దిగా పుదీనా, గ్రీన్ చిల్లీ, జీరా వేసి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసేసుకొని ఒక స్పూన్ ఆర్ 1 or 2 స్పూన్స్ పెరిగేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకుంటే సరిపోతుందంట. ఇప్పుడు దాంట్లో మీరు సాల్ట్ ఏం వేయలేదు కదా, జస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం అండి. ఓకే, సాల్ట్ యాడ్ చేసుకున్నారు, మీరు దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నీలగిరి వెజ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాము, అలాగే ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూస్తున్నాము. ఇంకా తెలుసుకుందాం. అంతగా కొద్దిగా మేతి పౌడర్ని, మేతి పౌడర్. సో మేతి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము, అలాగే ఆకుకూరలో మేతి పౌడర్ యాడ్ చేసుకున్నాము. పాలకూర అనేది డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకున్నాము, అంటే బాయిల్ చేసి దాని తర్వాత నైస్ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవడం జరిగింది. అంతేనా? అంతేనండి. కొద్దిగా కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకున్నాము. ఓకే, సో చాలా క్విక్గా అయిపోయింది మనకి. జస్ట్ అవి బాయిల్ చేసుకొని ఇంకా ఏమంటారు ఆ వెజిటబుల్స్ జస్ట్ బాయిల్ చేసుకొని పెట్టుకొని పుదీనా చట్నీ రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎల్లో గ్రేవీ కూడా తయారు చేసుకోవాలి. ఒకవేళ ఎల్లో గ్రేవీ బదులు ఇంకేదన్నా యూజ్ చేయొచ్చా, లేకపోతే అది యూజ్ చేస్తేనే టేస్ట్? ఎల్లో గ్రేవీ మనకి లేదు అనుకున్న టైంలో ఏం చేయాలంటే కొద్దిగా కాజు ఉంటుంది కదండి, కొద్దిగా కాజు పేస్ట్ చేసేసి బాయిల్ చేసుకొని పేస్ట్ చేయాలా, లేకపోతే బాయిల్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే బాయిల్ చేసుకున్న నానబెట్టుకునైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మనం స్టార్టింగ్లో జీరా, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఫ్రై చేసుకున్నామో కొద్దిగా ఆయిల్ అనేది క్వాంటిటీని పెంచుకొని ఈ పేస్ట్ చేసుకున్న దాన్ని యాడ్ చేసేసుకొని దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందని. చిల్లీ పౌడర్ని లైట్గా యాడ్ చేసుకుంటే వెళ్తుంది. లేదా అది మనకి సేమ్ కలర్ రావాలనుకుంటే కనుక చిల్లీ పౌడర్ బదులు మనం దానిలో కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి స్పైసీ కూడా సరిపోతుంది. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాము, కొద్దిగా బటర్. సో బటర్ అనేది కూడా కంపల్సరీగా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి. లేదా మనకు బటర్ లేదు అనుకుంటే కనుక ఆయిల్తో డైరెక్ట్గా ఆయిల్ వేసి యాడ్ చేసుకున్నాను, దాంతోనే సరిపెట్టేసుకోవచ్చు. అలాగే క్రీమ్ కొద్దిగా షుగర్ అన్ని లిటిల్ బిట్ వేసేమో అన్నట్టుగా కొద్దిగా టేస్ట్ అనేది కొద్దిగా మనకి మరింత పెంచడానికి. కొన్ని కర్రీలు చేసేటప్పుడు కొద్దిగా కదా, లేకపోతే ఒక ఐటమే కదా, లేదు కదా, ఏమవుతుందిలే అట్లే చేసేయబడుతుంది. అలా ఏదైతే కొద్దిగా అని అనుకుంటామో అట్లాంటి ఐటమ్స్ ఏమవుతాయి అంటే టేస్ట్ అనేది 100% డిఫరెంట్ చేసేస్తాయి. ఆ కొద్దిగలోనే టేస్ట్ మనకి 100% తీసుకొస్తాయని. కొద్దిగా ప్రాపర్ మనకు ఐటమ్ ఏదైనా టేస్ట్ రావాలి అనుకుంటే దానిలోకి రావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా చేరిన తర్వాతే మనకి ఆ అరోమా కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ టేస్ట్ కానీ మనకి వస్తుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే అండి. పైన కొద్దిగా క్రీమ్ అండి, గార్నిష్, అలాగే కొద్దిగా కొంచెం కొత్తిమీర. వేడివేడిగా నీలగిరి వెజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. సో నీలగిరి వెజ్ కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేస్తాను. కొంచెం పుల్లగా ఏమంటారు మనకి వెజిటబుల్స్ కానీ ఆ మేతి ఫ్లేవర్, అలాగే మనకి ఆ పాలకూర మొత్తం కూడా పేస్ట్ చేసి వేశారు కదా, లైక్ నైస్ చాప్ చేసి బాయిల్ చేసి. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి చాలా 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 టేస్టీగా ఉందంటే ఏంటంటే చాలా చెప్పాలంటే నాకు మాటలు అట్లా కమ్మగా ఉంది, కమ్మగా చాలా బాగుంది. సో పండుగ చెప్పినట్టు మనకి అటు రోటీస్లోను చపాతీస్లోనూ బాగుంటుంది, ఇటు రైస్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నిట్లో సెట్ అయ్యే రెసిపీ అనమాట నీలగిరి వెజ్ కర్రీ. మీరు కూడా టేస్ట్ చేసి చేయండి. సో
సో పండుగారు సూపర్, బాగా తయారు చేశారు, చాలా చాలా టేస్టీగా ఉంది. మరి ఇంతకీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? వంకాయతో చేస్తున్నామండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వంకాయలతో ఎన్ని రకాల ఐటమ్స్ చేసుకున్నా కానీ ఇంకా ఏదో స్పెషల్ చేయాలనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మ్యాంగో వంకాయ చేద్దామండి. మామిడికాయ వంకాయ ఫ్రై తయారు చేసుకోబోతున్నాము. మరి అది ఎలా తయారు చేస్తారు ఏంటి తెలుసుకునే ముందు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాము. పండుగారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. వంకాయలు, మామిడికాయ, ఆనియన్, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, పల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, చిల్లీ పౌడర్, గరం మసాలా, ఆవాలు, జీరా పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, టమాటో, కొత్తిమీర. మామిడికాయ వంకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. పండుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ యూజువల్గా మనం స్టవ్ ఆన్ చేసేసేద్దాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేద్దాం. చాలా ఇంకొద్దిగా యాడ్ చేద్దాం. సో ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి కాబట్టి కొద్దిగా వేడేంత వరకు వెయిట్ చేద్దాము. సో యూజువల్గా ఈ కాంబినేషన్లో నాకు తెలీదు వంకాయ మామిడికాయ కాంబినేషన్ చేస్తారు అని. డిఫరెంట్గా ఉంటుందండి. రెగ్యులర్గా మనం వంకాయ మామిడికాయ కాంబినేషన్లో ఎలా చేస్తామంటే టమాటాలు, ఉల్లిపాయలు, అల్లగా వంకాయను మామిడికాయ వేసేసేసి కర్రీ లెక్క కావాలంటే వాటర్ పోసేస్తాము, లేదంటే కనుక కొద్దిగా డ్రై లెక్క ఫ్రై లెక్క చేసుకుంటాం. అలా కాకుండా మనం చేసేది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా అట్ ద సేమ్ టైం చాలా చాలా బాగా వస్తుంది. ఓకే సూపర్బ్. సో వంకాయ అంటే యూజువల్గా మామిడికాయని ఇష్టపడని వాళ్ళు అలాగే వంకాయని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. ఈ టూ కాంబినేషన్లో మనం ఈరోజు ఫ్రై తయారు చేసుకుంటున్నాము. వంకాయ మామిడికాయ ఫ్రై తయారు చేసుకుంటున్నాము. అందుకోసం ఇదిగో ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టైల్ కదా. అవును, ఫ్రై అన్నారు. యూజువల్గా ఫ్రైలో ఇలా ఆవాలు ఇవన్నీ వేస్తారా? జీలకర్ర ఆవాలు చేసిన తర్వాత ఐటమ్ టేస్ట్ చేసేటప్పుడు మనకి దానికున్న ఇదేంటి దానిలో అర్థమైపోయింది ఎందుకు ఆవాలు వేయాల్సి వచ్చింది, వాటి వల్ల వచ్చే టేస్ట్ ఏంటి అనేది గ్రహించవచ్చు అని అంటున్నారు పండు గారు. ఓకే, కొద్దిగా జీరాన్ని ఏ ఐటమ్ చేసుకున్నానని ఇప్పుడు మనం ఇంట్లో సాంబార్ చేసుకున్నా కానీ లేదా పప్పుచారు చేసుకున్నా కానీ సౌత్ ఇండియన్ స్టైల్ ఉండడానికి లూజ్ కర్రీ లాగా ఉన్నా కానీ దానిలో పోపు అనేది కంపల్సరీగా పడుతుంది. ఫ్రై అయినా సరే సౌత్ ఇండియన్ స్టైల్లో మనం చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎప్పుడైతే తగులుతుందో అది మనకి ఆ తెలుగుదనం అనేది కంపల్సరీగా వచ్చేస్తుందండి. ఆ ఫ్లేవరు ఆ అరోమా అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. అప్పుడు ఆ టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. ఓకే అండి. మనకి ఆవాలు అలాగే జీరా రెండు ఫ్రై అయిపోతున్నాయి. ఓకే, గ్రీన్ చిల్లీ కొద్దిగా కరివేపాకు, కర్రీ లీవ్స్, ఆనియన్. ఓకే, యా. సో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు, ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. దీనికి మరింత కావాలంటే మనకి ఫ్లేవర్ అనేది ఇంకా రావాలంటే మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, పసుపు, కొద్దిగా పసుపు అండి. పసుపు చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలి బికాస్ మనం తయారు చేసుకుంటున్నాము ఫ్రై కాబట్టి. సో ఆనియన్స్ ఫ్రై అయితేనే బాగుంటుంది. ఓకే, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాని తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఎక్కువసేపు వాటర్లో వేయకుండా ఎక్కువసేపు బయట బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా వేసేసి ఫ్రై చేసేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ వంకాయలు వేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత అంటే లైట్గా ఫ్రై అయిన తర్వాత మ్యాంగో యాడ్ చేసుకోవాలి కదా, బికాజ్ మళ్ళీ పులుపు యాడ్ చేసుకుంటే ఆ పీసెస్ ఉడకవు కాబట్టి ఫస్ట్ వంకాయలు వేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము.
అంటే ఏ వంకాయలైనా బాగుంటుందా? పొడుగు వంకాయలైనా సరే, లేదా ఇలా మనకి బ్లాక్ వంకాయ కానీ, వైట్ వంకాయ కానీ, గుత్తి వంకాయ టైప్ ఏదైనా బాగుంటుంది, ఏదైనా సరే బాగానే ఉంటుందండి. ఓకే. మనకి తొందరగా అవ్వాలి అనుకుంటే ఏదైతే మనం గుత్తి వంకాయ తీసుకుంటే, పొడుగు వంకాయ కాదండి, ఇలా గుత్తి వంకాయ తీసుకుంటే కనుక కొద్దిగా హీట్ వాటర్ పెట్టుకొని ఆ హీట్ వాటర్లో కొద్దిగా ఒక 2 minutes బాయిల్ చేసుకొని దీనిలో అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, మ్యాంగో యాడ్ చేసుకున్నాము. సో వంకాయ కూడా 50% కుక్ అయిపోయింది కాబట్టి మ్యాంగో యాడ్ చేసేసుకున్నాము. సో పండుగ ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసాం కదా, చేసాం కదా. సో అంటే వీటికి సరిపడానే యాడ్ చేసామా, లేకపోతే వంకాయకి సరిపడా? ఓకే, మొత్తంకి సరిపడా యాడ్ చేసేసుకున్నాము సాల్ట్. ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే కానీ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ ఉంటారు. మనకి టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే అంతే. మీరు అన్నట్టుది కరెక్టే, కొద్దిగా తక్కువ యాడ్ చేసుకున్నా మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ అయిందనుకో ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లియర్ చేయడానికి అబ్బాబాబాబాబా మళ్ళీ అవాయిడ్ చేసి మొత్తానికి అసలు టోటల్ రెసిపీని డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి సాల్ట్ అనేది యాడ్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చేసుకుంటున్నాము మ్యాంగో వంకాయ ఫ్రై. సో 2 కూడా యాడ్ చేసుకున్నాము, అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్. మరీ ఎక్కువ అవసరం లేదు, మరీ ఎక్కువ వేసినా కానీ కలర్ మొత్తం మారిపోతుంది. ఓకే, మనకి స్పైసీ ఎక్కువగా కావాలి, కలర్ అనేది లైట్గా కావాలంటే కంపల్సరీ గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది సరిపడా స్పైసీ కోసం. ఓకే, సో గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాము, కారం కూడా యాడ్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఎక్కువగా యాడ్ చేసుకుని కారం కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నాం. బికాజ్ చూడడానికి కారం అనేది చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి కలర్ కోసం కారం యాడ్ చేసుకున్నాము. అలాగే టేస్ట్ కోసం కారం కోసం గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇందులో అంటే లిటిల్ వాటర్ కూడా యాడ్ చేయొద్దా? మనం యాడ్ చేస్తామండి, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, పల్లి పేస్ట్ అండి కొద్దిగా. సో అంటే ఏం చేశారంటే డైరెక్ట్ పల్లీని ఫ్రై ఏమన్నా చేశారా? ఫ్రై చేసినాయండి, ఫ్రై చేసి జస్ట్ పల్లీని పేస్ట్ చేసినాం కొద్దిగా. సో పల్లీ పేస్ట్ కూడా కర్రీస్లో వాడతారనమాట అయితే ఫ్రై టైప్లో మరింత బాగుంటుందండి. ఓకే, సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా చూడడానికి. మనకి బ్రింజాల్ కుక్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది, చూస్తే తెలిసిపోతుంది. దాన్ని ప్రెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో కలర్ చేంజ్ అయిపోయి అలా మెత్తగా కనిపించేస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటి పండుగ వాటర్ యాడ్ చేస్తున్నాను చాలా. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసేసినట్టేనా పండుగ గారు? అవునండి. ఓకే, ఓకే అండి. ఓకే, సో చివరిగా టొమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటామా? టమాటోలు అలాగే ఒక 2 minutes మొదలు పెట్టేద్దామండి. ఒక్క నిమిషం. కొద్దిగా గరం మసాలా. ఓకే, సో చివరిగా టొమాటోస్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్క 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే టొమాటోలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి మగ్గిపోతుంది. అలాగే గరం మసాలా ఆ ఫ్లేవర్ కూడా మొత్తానికి కలిసిపోయి మనకి చక్కగా మ్యాంగో బ్రింజాల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కొంచెం ఎప్పుడు వంకాయతో డిఫరెంట్గా తయారు చేస్తూ ఉండొచ్చు. సో మేబీ టొమాటో కానీ ఇవన్నీ యాడ్ చేస్తారు. అలాగే మ్యాంగో కూడా కొంతమంది యాడ్ చేస్తారు, కానీ మేబీ ఈ స్టైల్లో అవ్వకపోతుండొచ్చు కదా. సో ఇలా కూడా ట్రై చేయండి, గ్యారంటీ ఎంజాయ్ చేస్తారు. సో ఒక 2 minutes వెయిట్ చేద్దాము. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది కదా. సో గ్రీన్ చిల్లీస్, కరివేపాకు కనిపిస్తూ, అలాగే ఎల్లో కలర్, టొమాటోస్ రెడ్ కలర్, బ్రింజాల్ కలర్. సో చూద్దాం, ఒక 2 minutes వెయిట్ చేద్దాము. సో పండుగరు ఈ కర్రీ ఇదే స్టైల్లో చేసుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయా? ఇప్పుడు మనకి దీన్ని కర్రీ లెక్క చేయాలనుకుంటుంది. ఏదైతే మనం వాటర్ లిటిల్ బిట్గా కొద్దిగా యాడ్ చేసుకున్నాం, మనం వేసిన కొద్దిగా ఏదైతే పల్లి పేస్ట్ ఉందో దాన్ని కొద్దిగా క్వాంటిటీ పెంచుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఒక గ్రేవీ లెక్క ఫామ్ అవుతుంది. లేదా లాస్ట్లో టమాటా యాడ్ చేసుకున్నాం కదండి, ఎప్పుడైతే మనం మ్యాంగో యాడ్ చేసుకుంటామో కర్రీ చేసుకున్న టైప్ అయిపోతుంది. అప్పుడు మనం టమాటా కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా కలిపి కొద్దిగా వాటర్ కుక్ చేసుకుంటే కనుక ఒక మంచి కర్రీని మనకి వచ్చేస్తుంది, కర్రీ అయిపోతుంది అనమాట. అలా తయారు చేసుకుంటే కర్రీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఫ్రై తయారు చేసుకుంటున్నాం అని చూద్దాము. సో అయిపోయిందా పండుగ? అయిపోయిందండి. ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే ఓకే, సూపర్.
మంచి ఫ్లేవర్ వస్తుంది. ధనియా, జీరా, అలాగే మనం లైట్గా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. చివరిగా కొద్దిగా కొత్తిమీర. మామిడికాయ వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్. సో మామిడికాయ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం. యా, వావ్, పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా చాలా టేస్టీగా అద్దిరిపోయింది. గ్యారెంటీ రైస్లోకి అలా కలుపుకొని తింటే నాకు తెలిసి ఇంకా ఏమీ తినరు, టోటల్గా ఈ కర్రీతోనే తింటారు. అంత మంచి టేస్టీగా ఉంది, పులుపుల్లగా, కారం కారంగా, ఎంతో టేస్టీగా ఉంది. ట్రై చేసేసేయండి, గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు. సో పండు గారు, సూపర్ అంటే సూపర్, చాలా 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 బాగుంది, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు మంచి రెసిపీస్ నాకు తయారు చేసి చూపించినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా వాట్ ఏ టేస్ట్లో, ఆహాహా ఎంత బాగున్నాయో తెలుసా. 1 నీలగిరి వెజ్, 2 మ్యాంగో బ్రింజాల్ ఫ్రై, సూపర్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. మీరు కూడా ట్రై చేసేసేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి. బాయ్.